श्रीयुत गुरून् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पत्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय वासुदेवाय गोविंदाय नमः। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय नमः। ॐ नमो भगवते वासुदेवाय नमः। ॐ नमो भगवते वासुदेवाय नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं भङ्गं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामी रामाचार्य। Hare Krishna, Prabhuji Mataji. Okay, let us go to the lesson. నిన్న మనం ఏం చదువుకున్నాము? హరే కృష్ణ. నిన్న శరదృతు వర్ణనము దశమ స్కందంలోనిది, అంటే 10వ స్కందంలోనిది అని అర్థము. అదంతా కూడా పూర్తి చేసుకున్నాము. సో మనం ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి అనేది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రింట్లు ఉంటాయి, మీ దగ్గర ఏమేమి పుస్తకాలు ఉన్నాయో చూసుకోండి ఒకసారి. కొంచెం వేరువేరుగా ఉన్నాయి హెడ్డింగ్స్, కానీ మ్యాటర్ అదే ఉంటది. పాత పుస్తకాల్లో వేరేలాగా ఉంది హెడ్డింగ్. ఇక్కడ గోపికలు వేణుగానానికి ఆకర్షితులగుతా అని ఉంది. ఇంకో పుస్తకంలో వేణుగాన ఆకర్షణ అని ఉంది అన్నమాట. సో మీ దగ్గర ఉన్న పుస్తకంలో చూసుకోండి. ఇది 21వ అధ్యాయం. ఇప్పుడు శరదృతువు యొక్క వర్ణన అంటే వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత రమ్యమైన శరదృతువు వచ్చినప్పుడు అంతా స్థిరంగా మారిపోయింది కాలం అంతా కూడా చక్కగా. అంటే చల్లని వాతావరణంలో మంచిగా నీరు, మొక్కలన్నీ కూడా చాలా చాలా ఏపుగా పెరిగి
పెద్ద పెద్ద వృక్షాలకి పళ్ళు రావడము, పుష్పాలు రావడము ఎంతో ఆహ్లాదకరంగా మారిందనమాట. అంటే అటు పూర్తిగా ఎండ లేదు, ఇటు పూర్తిగా వర్షం కూడా లేదనమాట. సో, ఇలా నిర్మలంగా ఎంతో అందంగా బృందావనం అంటేనే చాలా అందమైన వనం. సో, అది ఇంకా అందంగా మారింది అనంటే ఇంక మనం జస్ట్ ఇమాజిన్ జేసుకోవాలనమాట. ఆ యొక్క పువ్వుల సుగంధాలు అవి ఇవి. సో, ఎక్కడైనా మనకి చూడండి ఆహ్లాదకరంగా ఏదైనా ఉందనుకోండి, మన మనసులోంచి కొన్ని మంచివి ఇన్సిడెంట్స్ గుర్తొస్తూ ఉంటాయి. అంటే కొన్ని పాటలు కానీ, లేదా మనము కలిసి తిరిగిన వేళలు కానీ, అంటే పాస్ట్‌లో మనం ఎలా ఇదే ప్లేస్‌లో ఉండుంటే ఎలా గడిచింది, డివోటీస్ ఎలా కీర్తన చేశారు, భజన చేశారు, ఇవన్నీ గూడా మనకి కొంచెం ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంలో బాగా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అదే వేడిగా ఉందనుకోండి, ఎలా ఉంటది? అబ్బా! కొంచెం చిరాకుగా ఉంటది. ఇంత వేడిగా ఉందేంటి అని అనిపిస్తూ ఉంటది గదా! సో, అది కాకుండా ఇక్కడ మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకిష్టమైనవి మనం చేయాలనుకుంటాం. ఇప్పుడు వనభోజనాలు అని అంటారు. మీకు తెలుసా మీకందరికి? హరే కృష్ణ. యెస్ మాతాజీ. అంటే ఏంటి వనభోజనాలంటే? కార్తీక మాసంలో వచ్చే ప్రకృతి వాతావరణంలో ఆహ్లాదకరంగా పెట్టుకోవడానికి నలుగురు కలిసి ఆ! వంద కరెక్ట్. ది అయితే ఉసిరి చెట్టు కింద తినాలి అని చెప్తూ ఉంటారు. ఏదో పుణ్యంగా అని చెప్పి. సో, ఇలా ఆ కార్తీక మాసం ఎందుకు అనంటే ఇలాగే అన్నమాట. మంచి శరదృతువు ఇలా చలికాలంలో చాలా అందంగా ఉంటుంది గాబట్టి, అక్కడ వనభోజనాలందరూ చక్కగా ప్రసాదం అందరూ కలిసి పంచుకొని తింటే, ఎలా అయితే కృష్ణుడు, గోపికలు, గోవులు అందరూ కలిసి ఒక దగ్గర ఉండి వనంలో భోజనాలు చేస్తూ ఉంటారో, ఆ విధంగా ఆనందంగా ఉండడానికి వెళ్తూ ఉంటారు. ఇలాగే ఈ అది చాలా అందంగా ఉంది. మనం ఇంతకుముందు అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నామంటే, శ్రీకృష్ణుడు తను చేసిన ఎవరు చేశారు ఈ ప్రకృతి అంతా ఇంత అందంగా అని? శ్రీకృష్ణుడే. ఎలాగైతే ఇంటి యజమాని ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తుంటే, ఆయన యొక్క తెచ్చిన సంపదతో ఎంజాయ్‌మెంట్స్ ఉన్నట్లయితే ఆయనెంతో సంతోషిస్తారో, అదే విధంగా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు నేను చేసిన ఈ ప్రకృతిని వీళ్ళంతా చాలా ఆనందంగా అనుభవిస్తున్నారు అని ఎంతో సంతోషం ఇస్తారండి. సో, మనకి సంతోషమైనప్పుడు ఇక వనభోజనాలని, ఆ వనభోజనాలకెళ్ళి ఊరికే భోజనం చేసి రాము కదా! చక్కగా ఆడుకుంటారు. పాటలొచ్చిన వాళ్ళు పాటలు పాడతారు. కొన్ని ఈవెంట్స్ అని మనం చేసుకుంటూ ఉంటాం కదా! అదే విధంగా ఇక్కడ ఏమవుతుందంటే గోపికలు వేణుగానానికి ఆకర్షితులగుతా అని చెప్తున్నారు. అంటే కృష్ణ బలరాములు ఈ ఉద్యానవనంలాగా అయిపోతుంది గదా! ఏంటి వృందావనం. ఈ అరణ్యంలోకి మళ్ళీ ఆవుల్ని, దూడల్ని వీటిని తీసుకెళ్ళాలి కాబట్టి, సో, వీళ్ళంతా గూడా ఎంత చక్కగా వెళ్తూ ఉన్నారనమాట. కృష్ణ, బలరాముడు. బృందావన అరణ్యంలోనికి ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు అక్కడేమైనదంటే అన్ని చిన్న చిన్న సరస్సులు, నదులు అన్నిట్లో గూడా చక్కగా ఈవెన్ యమునా నదిలో గూడా పద్మాలతో నిండిపోయిందనమాట. సో, ఈ పద్మాలకి ఎక్కువగా వేడి తాపం అవసరం లేదు గాబట్టి, చక్కగా చలికాలం అంతా సూర్యరశ్మికి విచ్చుకుంటాయి. ఆ సుగంధాన్ని వెదజల్లుతున్నాయంట. అంటే అందరూ ఉండే ప్రాంతం నుండి అడవిలోకి వెళ్ళేటప్పుడు ఒక మంచి సువాసన వస్తూ ఉంది. వాయువు చాలా మనోహరంగా ఉందంట. సో, ఆ సమయంలో శ్రీకృష్ణుడు, గోవులు, గోపబాలురు అందరూ కలిసి బృందావన అరణ్యంలోకి వెళ్తున్నారనమాట. సో, వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు అతి ప్రసన్నుడైపోయాడు. అంటే చాలా ఆనందం ఫీల్ అవుతున్నాడనమాట. మన చుట్టూ ఉండేవాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు ఆనందం మనకు కూడా బాగా వస్తుంది. సో, ఈ వాతావరణానికి ఆనందంగా ఉన్నప్పుడు చెట్లు, మొక్కలు అన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నాయి అని చెప్తున్నారు. చెట్లు ఆనందాన్ని మనకి ఆనందంగా ఉన్నట్టు మనకెలా తెలుస్తుంది? అంటే బృందావనంలో కృష్ణుడు, బలరాముడు వచ్చేటప్పుడు బరువుతోని బాగా వంగి పాదాభివందనం చేశాయని మనం ఇంతకుముందు చదువుకున్నాం గదా! సో, అలా తెలుపుతాయన్నమాట. అటు ఇటు ఊగడం కొమ్మలు. సో, అలా ఆనందంగా ఉన్నాయని మనము అంటే ఆ యొక్క భాష మనం
మొక్కలు పెంచే వాళ్ళకి ఆ అమృతమయమైన భాష మనకు అర్థమవుతుంది అన్నమాట. సో, అందరికీ అది అర్థం కాదు. సో, మొక్కలు కూడా ఆనందంగా ఉన్నాయని బలరాములు, గోపబాలురు వీళ్ళందరూ కూడా తోలుకుంటూ ఆవుల్ని నెమ్మదిగా వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఈ ఆనంద సమయంలో కృష్ణుడికి ఏమనిపించింది? వేణువుని ఊదుదాం అనిపించిందంట. సో, ఆ వేణువుని ఊదుతున్నాడు. ఇంకా ఆహ్లాదంగా ఉంటది కదా! మ్యూజిక్ ఎవరైనా సన్నగా పాడుతున్నప్పుడు. అంటే హరినామ సంకీర్తన మనం డాన్సులు చేసే విధంగా డోలక్ అవన్నీ కాకుండా నెమ్మదిగా, ప్రశాంతిగా అంటే మార్నింగ్ సమయాల్లో మనకి చక్కని మ్యూజిక్ వస్తుంది గదా! అలా అన్నమాట. అలా నెమ్మదిగా ఊదడం మొదలుపెట్టాడంట. ఏంటి? వేణువుని. ఆ వేణువు యొక్క వే ఆ నాదాన్ని వినగానే బృందావన గోపికలందరూ అతన్ని అంటే గోపికలకి ప్రవేశం లేదు అడవిలోకి వెళ్ళడానికి ఆడపిల్లలకి. సో, వీళ్ళందరూ ఇక్కడే ఉండిపోయారు. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మిద్దెలెక్కి, మేడలెక్కి ఆ దారంట అంతా కృష్ణుడిని చూస్తానే ఉంటారు వాళ్ళు. అదే స్మృతిలో ఉంటారు రోజంతా. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు గూడా చూస్తారు. కాకపోతే ఈ వెన్నెల రాత్రులప్పుడు అప్పుడు రాసలీలలు కృష్ణుడితోని చేయటానికి కృష్ణుడు వేణువు ఊదగానే పరిగెత్తుకుంటూ వచ్చి రాసలీలలనేది చేస్తూ ఉంటారు. సో, అవన్నీ కూడా స్మరించుకుంటూ ఆ వేణుగానం వినగానే చెట్లన్నీ సంతోషిస్తున్నాయంట. ఐ మీన్ పక్షులన్నీ గూడా చాలా సంతోషిస్తున్నాయి. కృష్ణుడి యొక్క లీలలు వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారంట. కృష్ణుడి లీలలంటే ఏంటి? వాళ్ళు చిన్నప్పటి నుంచే కృష్ణుడితోని పెరిగారు గదా! పూతన సంహారం అని, గోవర్ధనగిరి పర్వతాన్నెత్తటము, తర్వాత తృణవర్త ఇలా ఈ వాళ్ళని రక్షించినప్పుడన్నీ ఇవన్నీ గూడా ఎప్పుడూ నెమరు వేసుకుంటూ ఉంటారనమాట. మామూలుగా నెమరు వేసుకొని జ్ఞాపకం చెప్పుకోవడం కాదు, ప్రశంసిస్తూ ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. "నీకు తెలుసా కృష్ణుడు అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు. కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు గదా! ఆ చక్కని బట్టలేసుకుంటాడు. ఆ నెమలి పించం ఎంత బాగా ఉంటుంది. తల పైన ఆ గుంగురు గుంగురు జుట్టు చూసావా అని ఒక గోపిక అంటే ఇంకొక గోపిక ఇంకో రకంగా. సో, ఇలా అతన్ని పొగుడుతూ ముచ్చటించుకోవడం అనేది ఈ యొక్క అధ్యాయం అన్నమాట. సో, వాళ్ళు పరోక్షంగా కృష్ణుడికి ఎదురుగా లేరు. కానీ ఎప్పుడైతే వేణుగానం వింటారో తమలో తాము ముచ్చటించుకోవడం మొదలుపెడతారనమాట. ఇప్పుడు మనం కూడా మామూలుగా ఎవరైనా పిల్లలు చాలా విచిత్రంగా పాడారు, లేకపోతే చాలా చక్కగా వయసును మించిన పనులు చేస్తే 10 సార్లు చెప్పుకుంటూ ఉంటాం గదా! ముందు కాలంలో అయితే చూసావా ఈ వీళ్ళ మనవడు ఇలా చేశాడు, వీళ్ళ మనవరాలు అలా చేసింది, వీళ్ళ కూతురు ఇలా చేసిందని చెప్పుకునేవాళ్ళు. ఎక్కడో ఒక దగ్గరికి కలిసినప్పుడు. ఇప్పుడైతే వాట్సాప్‌లు, స్టేటస్‌లు వచ్చేసాయి. సో, ఆన్ ద స్పాట్ అక్కడికి వెళ్ళిపోయినాక ఎవరినైనా ప్రశంసించాలి అనుకున్నప్పుడు వెంటనే ప్రశంసించాలి. అప్పుడు మనకు కూడా అటువంటి ప్రశంసలు బ్యాక్ వస్తూ ఉంటాయన్నమాట. వీళ్ళు బాగా అలా కృష్ణుడిని బాగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ముచ్చటించుకుంటున్నారన్నమాట. తియ్యని వేణుగానాన్ని వర్ణిస్తున్నప్పుడు గోపికలు అతనితో తాము కావించిన లీలల్ని స్మరించసాగాడంట. సో, ఆ విధంగా వాళ్ళు చాలా మధురమైన గానాన్ని పూర్తిగా వర్ణించలేకపోతున్నారంట. అంటే దేవాది దేవుడు కదా! భగవంతుడు. ఎక్కడ ఇంత తప్పు గాని, పొల్లుబోవడం గాని, మిస్టేక్ అని ఉండదు శ్రీకృష్ణ భగవానుడి దగ్గర. సో, అంత చక్కగా మధురంగా గానాన్ని ఆలపిస్తున్నాడనమాట వేణువుని. వీళ్ళందరూ వింటున్నారు. సో, అది చర్చ ఏ విధంగా కృష్ణుడు అలా ముచ్చటించుకుంటున్నారు అన్నాం గదా! అలాంటప్పుడు వాళ్ళనుకుంటున్నారు కృష్ణుడు వస్త్రధారణ ఎలా చేశాడో, తర్వాత ఏ విధంగా తలలో నెమలి పించాన్ని వీళ్ళు పరోక్షంగా ఉన్నారు గదా! వెళ్ళేటప్పుడు చూడలేదు. సో, చెవుల్లో నీలివర్ణ కర్ణికాల పుష్పాలను తురుముకున్నాడో అని స్మరించుకుంటున్నారనమాట. సో, స్వర్ణతేజాన్ని కలిగిన పీత వసనాన్ని కట్టి అంటే స్వర్ణ తేజాన్ని కలిగి అంటే బంగారు రంగులో కృష్ణుడెప్పుడు పుట్టడం కూడా వన్నె తెచ్చే బంగారు రంగు అంటే ఆల్మోస్ట్ యెల్లో కలర్ పీతాంబరాన్ని ధరించుకుంటూ అలాగే పుట్టాడు అదే కట్టుకుంటాడు ఎప్పుడు కూడా పీతాంబరం ఉంది యెల్లో కలర్ డ్రెస్ ఉంది అంటే కృష్ణుడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మెడలో వైజయంతి మాల అంటే అడవి పువ్వులు అన్నమాట. అన్ని రకాల పువ్వులు తెచ్చి యశోదమ్మ కట్టి మాల వేసేది కృష్ణుడికి. నెమలి పింఛన్ని కూడా తురిమేదనమాట తలలో.
సో, ఇవన్నీ వేసుకుని ధరించి వేణురంధ్రాలలో తన అధరామృతాన్ని నింపసాగాడు. సో, ఇప్పుడు చూడండి వేణువు ఊదుతున్నాడు. సరే వింటున్నాము, చెవులకి బాగుంది, మనసుకి హాయిగా ఉంది. అలా ఊరుకోవట్లేదు వీళ్ళు. ఆ వేణుగానం అంటే ఆ యొక్క ఊపిరి కృష్ణుడిది ఆ వేణువు యొక్క రంధ్రాల్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆయన యొక్క అధరాలు వేణువుని ఆహ్, తాకుతున్నాయి. అధరామృతాన్ని నింపసాగాడు. తన పాద చిహ్నాలతో రమణీయం కాయిస్తూ అతడు వృందావన అరణ్యంలోకి ప్రవేశించడాన్ని గోపికలు స్మరిస్తూ ఉన్నారంట. శ్రీకృష్ణుడు వేణుగానంలో చాలా ప్రవీణుడనమాట. సో, ఆ వేణుగానాన్ని గోపికలు ఆకర్షితులయ్యారు. ఆ వేణుగానం వారికే కాదు దానిని వినినట్టి సకల జీవులు కూడా ఆకర్షితులయ్యారంట. అప్పుడు ఒక గోపిక ఒక స్నేహితురాండ్రతో మాట్లాడుతూ ఇలా అంటుంది. ఒకరితో ఒకరు అనుకుంటున్నారనమాట. వేణువును ఊదుతూ అరణ్యంలో ప్రవేశించే మిత్రులతో పాటు గోవులను త్రాలెడు కృష్ణ బలరాములు దర్శించిన కన్నులే నిజంగా భాగ్యవంతములు. సో, ఎవరైతే ఆ గోపాలుడిని అంటే కృష్ణుడిని, బలరాముడిని చూడగలుగుతున్నారో, ఎప్పుడు ఎలా? ఆ వేణువునూదుతూ అరణ్యంలో మిత్రులతో పాటు, గోవులతో పాటు మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళు చెప్పేది ఎంత బాగుంది చూడండి. మధ్యలో పీతాంబరం ధరించిన కృష్ణుడు, ప్రక్కన బలరాముడు. బలరాముడు ఎప్పుడూ నీలి వర్ణమైన వస్త్రాన్ని ధరిస్తాడనమాట. అండ్ ఆవులన్నీ గూడా మనం మామూలుగా ఇంట్లో డెకరేషన్‌కి పెట్టుకుంటాం గదా! ఒక ఆవుని, నెమలిని చిన్న చిన్నవి అమ్ముతారు. అన్నీ ఇస్కాన్‌లో అవన్నీ తెచ్చి ఎలా పెడతామో, అలాంటి సీన్ వీళ్ళు వర్ణిస్తున్నారనమాట. అలా దర్శించే కన్నులే నిజంగా భాగ్యవంతులు గదా! అని పలుకుతున్నారనమాట. అని ఒక గోపిక ఇంకో గోపికతోని చెప్తుంది. సో, అది కాకుండా మళ్ళీ వీళ్ళేమనుకుంటున్నారంటే, వేణువు ఊదుతూ బృందావనంలో ప్రవేశించే గోపబాలతో కలిసి ఆవులను మేసెడు శ్రీకృష్ణుని అంతర్బాహ్యం చూస్తూ దివ్య ధ్యానంతో నెలకొనిన వ్యక్తులు నిజంగా సమాధి స్థితిని పొందినటువంటి వారు. సమాజ స్థితి అంటే సామాన్యంగా యోగాలో వస్తుందనమాట. అంటే పూర్తిగా మెడిటేషన్ చేసేటప్పుడు మనం పూర్తిగా లోపలికి వెళ్ళిపోతామనమాట. ఎలా అంటే ఇంక వేరేది మనకి ఏమీ వినిపిచ్చదు, ఏమీ కనిపించదనమాట. మనం పూర్తిగా దానిలో లీనమైపోయేదాన్ని సమాజ స్థితి అంటారు. ఇప్పుడు మనకి మామూలుగా అంటే నేను చిన్న జోక్‌లాగా చెప్తున్నాను. ఏంటి అంటే ఇక్కడ వాట్సాప్ స్టేటస్‌లో స్టేటస్ కాదు గానీ అక్కడక్కడ చూస్తూ ఉంటాం. షార్ట్స్ అంటారు కదా! వీటిని. మనం మామూలుగా ఇక్కడ మన గురువులు కొన్ని మంచి మంచియి పెడుతూ ఉంటారు. అది చూస్తూ చూస్తూ సడెన్‌గా ఏదో ఒక పిచ్చిదొస్తది. అలా మనకు ఒక అరగంట వేస్ట్ అవుతది. సో, అలాంటి సమయాల్లో వీళ్ళు ఇవాళ రేపు అందరూ ఇలా సెల్ ఫోన్ చూస్తూ ఒక పని చేయడము. అంటే చపాతీలు కాల్చుకోవడమో, చపాతీలు చేయడమో ఇలా చేస్తూ చేస్తూ ఎన్నో తప్పుల్ని చేస్తున్నారు గదా! సో, అక్కడ జోక్‌లాగా ఏంటి వాళ్ళు చేసేది అది మనం తీసేసినా సరే అంటే వాళ్ళు తినే వస్తువు గూడా పక్క నుండి తీసేసి వేరే రాయో, రప్పో, ఫోనో ఒక చెప్పు పెట్టినా గాని ఆ చెప్పు తినడానికి ట్రై ఇలా అంటే వాళ్ళేంటి ఆ షార్ట్స్ చూడ్డంలో, ఆ సెల్ ఫోన్ చూడ్డంలో పూర్తిగా సమాధ స్థితి అయిపోయారనమాట. వాళ్ళకి పక్కన ఏమి జరుగుతుందో గూడా తెలియనంత స్థితికి వచ్చేసారు. దిగజారిపోయారని చెప్పాలసలు. కానీ ఇక్కడ దైవస్థితి అన్నమాట. ఆ బృందావనంలో వీళ్ళందరూ గూడా కృష్ణుడిని అంతర్బాహ్యాలు. అంటే బాహ్యం చూసినప్పుడే వాళ్ళ యొక్క లోపల ప్యూరిటీ అనేది మనకి తెలుస్తుంది ఎవరికైనా గాని. డివోటీస్ కూడా బాహ్యంగా ఎంత తిలకం పెట్టుకొని, ఎలా తయారయ్యి, ఎలా వచ్చినా అది అంతర్బాహ్యంగా అంటే అంతరంగంలోకి మనం ఎంటర్ అవ్వలేము అని మనం అనుకుంటాం గానీ, మనకప్పుడే అర్థమైపోతది వీళ్ళు మంచి డివోటీసా? లేదా ఊరికే నటిస్తున్నారా అనేది. సో, అలాంటి సమాధి స్థితికి పూర్తిగా అయిపోతారంట. ఎవరు? వీళ్ళందరూ. గోపికలే కావచ్చు, గోవులే కావచ్చు, లేకపోతే పక్షులు గావచ్చు, చెట్లు గావచ్చు, మొక్కలు గావచ్చు, కృష్ణుడి యొక్క వేణుగానం అంత మధురంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు ఇంకంతే ఫైనలీ. శ్రీకృష్ణ లీలలే ధ్యాన సిద్ధి సమాధి అని గోపికలు సూచించారు. గోపికల యొక్క భక్తి హైయెస్ట్ అని చెప్తారమ్మ. చాలా హైయెస్ట్ అన్నమాట ఇంకా. అంత భక్తి ఎవరికీ రాదు. వాళ్ళకి
పెళ్ళవుతుంది, భర్త ఉంటారు, మళ్ళీ ఇల్లు, వాకిలి, గృహస్థంలోనే ఉంటారు. కూడా ప్రతి క్షణం కృష్ణుడిని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా వేణుగానం వినిపిచ్చేసిందంటే వాళ్ళ మీద వస్త్రాలు ఎలా ఉన్నాయో లేదో తెలీదు. జుట్టు ఉందా లేదా తెలీదు. జుట్టు దూకున్నారా లేదా తెలీదు. పువ్వులు అలంకరించుకుంటారు. పరిగెత్తి వెళ్ళేటప్పుడే దారిలో పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ గమనించుకోరు. ఇలాంటి స్థితినే మంచి భక్తిలో ఉండే సమాధి స్థితి అని అంటారనమాట. సో, శ్రీకృష్ణ లీలల్ని ధ్యానం చేస్తూ గోపికలు సమాధి అని సూచించారు. సో, కృష్ణ చింతనలో సదా లగ్నమై ఉండేవాడు అత్యున్నత యోగి అని భగవద్గీతలో ధృవపడింది అని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు? గోపబాలతో కలిసి గోవుల్ని మేపుతున్నప్పుడు కృష్ణ బలరాములు రంగస్థలంపై నటించబోతున్న నటవరులుగా ఉన్నారని ఇంకొక గోపిక తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయితే ఇప్పుడు మామూలుగా మనం ఎవరైనా కృష్ణుడి వేషం వేశారనుకోండి. ఆహ్, ఇప్పుడు స్కూల్స్‌లో జన్మాష్టమి ఉంది. కృష్ణుడి యొక్క బట్టలు అమ్ముతున్నారు. రాధాదేవి యొక్క బట్టలు అమ్ముతున్నారు. పిల్లలందరూ అలా అలంకరించుకొని పోతారు. సరే అది ఒక్కరోజు బాగుంది. కానీ రోజు అలాగే వెళ్తే ఎలా ఉంటుంది? ఒక న నటన చేసేవాళ్ళు వేసుకున్నట్లుగా ఉంటాయి. ఎందుకంటే మనం రోజు వేసుకునే క్యాజువల్ బట్టలు వేరేలాగా ఉంటాయి కాబట్టి. సో, ఈ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు ఇలా ఇప్పుడు మనం ఒక సీన్ ఇమాజిన్ చేసుకోండి అని నేను చెప్పా గదా! మనం ఇంట్లో గూడా అలా అలంకరించుకుంటూ ఉంటాం. రాధాకృష్ణులు లేదా కృష్ణ బలరాములు చుట్టూ కొన్ని ఆవులు, నెమళ్ళు ఇలాంటి బొమ్మలన్నీ పెట్టుకొని చాలా ఆనందిస్తూ ఎలా ఉంటామో, ఇలా గోపికలు ఏమనుకుంటున్నారంటే గోపబాలుడితో కలిసి గోవులను మేపుతున్నప్పుడు కృష్ణ బలరాములు రంగస్థలంపై నటించబోతున్న నటవరులాగా. అంటే ఇప్పుడు చూడండి ఒక గ్రూప్ డాన్స్ ఉంది. గ్రూపులో అందరూ ఎవరెవరో మామూలు డ్రెస్‌లు వేస్తారు. కానీ హీరో, హీరోయిన్స్‌కి మంచి బట్టలేస్తారు గదా! సో, ఇలా వీళ్ళిద్దరూ మధ్యలో ఉండేటప్పటికి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళందరి మధ్యలో వీళ్ళిద్దరూ నటించబోతున్న నటవరులాగా ఉన్నారని ఒక గోపిక అభిప్రాయాన్ని వెలిబుచ్చిందంట. అంటే గోపికలందరూ ఒక దగ్గర చేరి కృష్ణుడు వేణుగానాన్ని వినగానే ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఒక గోపిక అన్నది వీళ్ళందరూ సమాధి స్థితికి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళని చూసినంతనే ఆనందం ఉప్పొంగింతది అని ఒక గోపిక అంటే. ఇంకొక గోపిక ఏమంటుంది, వీళ్ళందరినీ మేపుతూ గోవులు, దూడలు ఇవన్నీ ఉండి వాళ్ళ ఆహ్, గోపబాలురందరితో కలిసి ఉన్నప్పుడు రంగస్థలం మీద అంటే స్టేజ్ మీద నటులెలా ఉంటారో ఆ విధంగా వీళ్ళిద్దరు ఉండొచ్చు అని ఒక ఆమె అంటుంది. తర్వాత కృష్ణుడు పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు. బలరాముడు నీలి వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఇంకా వాడి చేతుల్లో మామిడి మామిడి చిగుళ్ళు, నెమలి పించాలు, పుష్పగుచ్చాలు ఉన్నాయి. ఇవెందుకున్నాయి అంటే మామిడి చిగుళ్ళు ఎర్రని రంగులో చాలా అందంగా ఉంటాయి. మంచి సువాసన వస్తూ ఉంటాయి. మనం మామూలుగా అడవిలోకి ఎక్కడైనా వృక్షాలు, చెట్లు ఉండే దగ్గరికి వెళ్తే, ఆ యొక్క స్పర్శ మనకు కావాలనిపిస్తుంది. ఆకులు తెంపడం గానీ, పువ్వులు తెంపడం గానీ, ఇవి సహజంగానే మనం చేస్తూ ఉంటాం. సో, వాళ్ళ గోపబాలురో ఎవరో ఒకళ్ళు పుష్పగుచ్చాలు, పుష్పాలన్నీ తెచ్చి ఇవ్వడము, కలువల్ని తీసుకొచ్చి ఇవ్వడము, ఇవన్నీ కృష్ణుడికి చేస్తే వీళ్ళిద్దరు అవి చేతులతో పట్టుకొని నడుస్తూ ఉన్నారంట. కలువ పూల మాలను ధరించిన వాడై తమ స్నేహితుల మధ్య ఒకప్పుడు తియ్యగా గానం చేసేవాడు. ఇప్పుడు అడవిలోకి వెళ్ళి తామర పువ్వు తీసినట్లయితే కొంచెం జిగురు లాంటిదొస్తది కాడలోంచి మీరు గమనించే ఉండొచ్చు. సో, ఆ జిగురుతోని గూడా చిన్న మాలల్లాగా చేస్తూ ఉంటారు. రకరకాలుగా అనమాట. ఇంకా గోపబాలులకి వీళ్ళిద్దరికీ పూజ చేయడమే బాగా ఇష్టం. సో, వాళ్ళకి కలువ మాలలు వేసుండొచ్చు. వీళ్ళలా ధరించిండొచ్చు అని ఇవన్నీ వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్కొక్కప్పుడు చాలా తియ్యగా గానం చేస్తున్నారు. సో, కృష్ణ బలరాముడు ఇంత అందంగా ఎలా గోచరిస్తారు అని ఒక గోపిక మిత్రురాండ్రని అడిగిందంట. సో, ఇప్పుడు మనం సామాన్యంగా ఒక్కొక్క ఇంట్లో చిన్న పిల్లలు అంటే ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దు అని చెప్పేసి మన ఫ్యామిలీ పిల్లలు మనకిష్టమవుతారు చాలా. ఎంతో అందంగా కనిపిస్తారు. వాళ్ళు నిజంగా అందంగా నార్మల్‌గా ఉన్నా సరే
చాలా అందంగా, "నువ్వెందుకురా ఇంత అందంగా పుట్టావు" అనంటే, ఆ పిల్లలు ఇచ్చే సమాధానాలు ఒక చిరునవ్వు, రకరకాలుగా కళ్ళు తిప్పడము, లేదు నన్ను భగవంతుడే ఇలా చేశాడు అని చెప్పేవాళ్ళు గూడా ఉన్నారనమాట. బికాజ్ మై డాడ్ ఈస్ బ్యూటిఫుల్, ఐ యామ్ బ్యూటిఫుల్ అని జెప్తారు. మమ్ ఈస్ బ్యూటిఫుల్, సో ఐ యామ్ బ్యూటిఫుల్. అలా రకరకాల సమాధానాలు మనకొస్తూ ఉంటాయి. అదే విధంగా ఒక గోపిక అన్నదనమాట. ఎందుకు వీళ్ళిద్దరు ఇంత అందంగా ఉన్నారు అని ఆమె అడుగుతుందనమాట. సో, వేరే వాళ్ళని అడుగుతుంది. ఎందుకు వీళ్ళని ఇంత ఆకర్షణ ఏంటి? చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అప్పుడు వేరొక గోపిక ఏమంటుందంటే, "చెలులారా అతని వేణువు గురించైనా మనమేమి చెప్పగలము? నిజానికి మన సొత్తు అయినట్టి శ్రీకృష్ణుడు అధరామృతాన్ని ఇప్పుడు అనుభవించటానికి అది ఎటువంటి పుణ్యాలు చేసిందో కదా!" ఇక్కడ ట్విస్ట్ అయిపోయింది ఆన్సర్. ఏమంటున్నారంటే, ఇప్పుడు మనమంటే సరే ఇలా చాలా అందంగా ఉన్నారు. ఇంకా కృష్ణుడి గురించి మనం ఏం చెప్పగలము? ఆ వేణువు ఎంత అదృష్టం చేసుకుంది. ఆ వేణువు దేనితో చేస్తారు? వెదురుతో చేస్తారు. కదా! వెదురంటే తెలుసా మీకు? హరే కృష్ణ. చెట్టు నుంచి వస్తుంది వెదురు చెట్టు చెట్టు. నుండి వచ్చేదనమాట. ఆ! వెదురు, బొంగు అన్నమాట. బొంగు. సో, అవి సన్నవి తీసి లోపల గుళ్ళ ఉంటుంది అది. దానికి రంధ్రాలు చక్కగా చేస్తారు మ్యూజికల్ నోట్స్ రావడానికి. సో, ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, మనని చుంబించాల్సిన కృష్ణుడు, ఆ వెదురుని అధరాలతోని ఊదుతున్నాడు గదా! ఆ వెదురు ఎంత ఆనందిస్తుండొచ్చు. ఆ వెదురు ఎంత పుణ్యం చేసుకుంది. ఆ వెదురుని పుట్టించిన ఈ మొక్క అంటే చెట్టు. ఆ వెదురు గూడా ఒక చిన్న పార్ట్ ఆఫ్ ప్లాంట్ గదా! సో, అది ఆ చెట్టు నుండి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందపడిపోతున్నారో గదా! అని ఒక గోపిక అంటుందనమాట. సో, శ్రీకృష్ణుడు ఒకప్పుడు గోపికల్ని చుంబించేవాడంట. కనుక అతనిప్పుడు చిన్న పిల్లలు చాలా శ్రీకృష్ణుడిది మన అది ఆధ్యాత్మిక దేహం అన్నమాట. మన దేహం లాంటిది కాదు. ఏదో చుంబిస్తే చెలించిపోయి హీరో, హీరోయిన్స్ చాలా అసహ్యంగా చూపిస్తారు చూడండి. అటువంటిది కాదు. సో, ఇక్కడ ప్రేమతోనే అన్నమాట. అంటే వాత్సల్యంతోని గోపికల్ని రాసలీలలప్పుడు అప్పుడు ఇప్పుడు చుంబించేవాడు కృష్ణుడు. సో, ఆ దివ్యమైన అధరామృతము కేవలం గోపికలకి మాత్రమే లభ్యమైంది. అంటే అందరిని చుంబిస్తాడా? కృష్ణుడు అంత చీప్ కాదు. సో, కృష్ణుడు గోపికలకి ఎందుకంటే వాళ్ళ యొక్క భక్తి అట్లాంటిది గాబట్టి, సో, కనుక వీళ్ళకేమనిపిస్తుంది, కేవలం గోపికలకే లభ్యమై ఉండేదంట. అందుకే గోపికలు పలుకుతూ కేవలం వెదురు ముక్క అయినట్టి ఆ వేణువు నిరంతరం శ్రీకృష్ణుని అధరామృత పానం చేయగలగడం ఏ విధంగా సాధ్యపడుతుంది? అది దేవాది దేవుని సేవలో నియుక్తమైన కారణంగా దాని తల్లిదండ్రులు నిజంగా ఆనందిస్తారు. నిజమే గదా! ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా చాలా భక్తి చేశారనుకోండి. ఇప్పుడు మనం డివోషన్‌లో ఉన్నాం గాబట్టి. అదే మెటీరియల్ లెవెల్‌లో భౌతికంగా మన పిల్లలు బాగా ఎక్కువ ఎదిగి, బాగా సంపాదిస్తున్నారు, బాగా చదువుకున్నారు, హైయెస్ట్ లెవెల్స్ అచీవ్ చేసుకున్నారు అంటే, మనకు ఒకలాంటి ఆనందం ఎలాగైతే ఉంటుందో, అదే విధంగా వీళ్ళేమంటున్నారు, మనకివ్వాల్సిన చుంబాలన్నీ గూడా అక్కడ అధరామృతాన్ని వెదురు ముక్కకిచ్చేస్తే, ఆ వెదురు ముక్క నుండి వచ్చిన దాని యొక్క తల్లిదండ్రులు నిజంగా ఎంత ఆనందిస్తున్నారో, ఎంత సంతోషిస్తున్నారో అని వీళ్ళు అనుకుంటున్నారనమాట. తర్వాత సరస్సులు, నదులు చెట్లకు తల్లుల్లాగా భావించబడతాయి. ఎందుకని? ఈ సెంటెన్స్‌కి చెప్పండి మీరు. సరస్సులు, నదులే చెట్లకు తల్లుల్లాగా భావించబడతాయి. వాటర్ లేకుండా ఉండలేవు గదా మాతాజీ చెట్లు. నీరు అందిస్తాయి. వెరీ, నీరు వెరీ అందిస్తాయి. గుడ్. గుడ్ ఆన్సర్స్. అయితే నీరు లేకుండా మొక్క ఉండలేదు. రైట్? సో, అందుకని నీరు అందిస్తుంది ఇది చెట్టుకి. చెట్టు నీరుని పీల్చుకుంటుంది గాబట్టి, ఆ సరస్సులు, నదులు చెట్లకందరికీ కూడా తల్లిలాగా భావించబడతాయంట. సో, ఎందుకంటే వాటి నుండి నీరు త్రాగి చెట్లు జీవిస్తాయి. అందుకే జలాశయాల్లోని నీరు, యమునా జలము పరమానందంతో వికసిత పద్మాలతో నిండిపోయిందనమాట. సో, ఇంత ఆనందంగా ఉన్న నీరు వల్ల ఈ మొక్కలన్నీ పెరుగుతున్నాయని నీరు కూడా యమున కూడా ఆనందిస్తుందంట. బాగా పరమానందంతో ఉంది. ఎందుకు? పద్మాలన్నీ బాగా వికసించాయి. మా పుత్రుడైన వెదురు శ్రీకృష్ణుని అధరామృతాన్ని అనుభవిస్తున్నాడు కదా! అని
ఆ జలాలు తలచడం. అంటే ఇక్కడ రిలేషన్ ఎలా కలిపారో చూడండి. వెదురుని చుంబించుకుంటూ చక్కగా వేణుగానం చేస్తున్నాడు కృష్ణుడు. ఆ వెదురు యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే వెదురు మొక్క. ఆ వెదురు మొక్క చాలా సంతోషిస్తుంది గదా అని గోపికలు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆ వెదురు మొక్క పెరగడానికి నీరు, సరస్సులు, నదులే తల్లులు గాబట్టి, నదులు కూడా మా పుత్రుడైన వెదురు. అర్థమైతుందా? ఇక్కడ నదులు అనుకుంటున్నాయన్నమాట. శ్రీకృష్ణుని అధరామృతాన్ని అనుభవిస్తున్నాడు కదా అని జలాలు గూడా తలుస్తున్నాయంట ఎంతో ఆనందంగా. అంటే శ్రీకృష్ణుడు అక్కడ వృందావనంలో ఉన్నప్పుడు ఇన్ని జీవరాశులు ఇవన్నీ కూడా బాగా ఆనందిస్తున్నాయి. సో, నదీ తటాలపై ఉన్నట్టి వెదురు చెట్లు తమ వంశజుడు భగవత్ సేవలో నెలకొని ఉండడం ఎంతో ఆనందించాయి. సో, మన యొక్క కుటుంబంలో ఎవ్వరైనా భక్తులైతే, భక్తులయ్యేటప్పుడు చాలా కష్టమనమాట. ఎవరెవరో వెక్కిరిస్తూ ఉంటారు. ఇది ఈ లైన్‌లోకి ఎందుకు వెళ్తున్నావు? అది తిండి పెట్టదని, అదని, ఇదని ఎన్నో రకాలుగా. కానీ అవన్నీ నిలదొక్కుకొని ఒక మంచి భక్తి చేశారనుకోండి మన పిల్లలు, అప్పుడు ఏమవుతుంది? భగవత్ సేవలో ఉన్నారు అనేది ఒక ఆనందం అనేది వస్తుందనమాట. సో, ఎన్నో కర్రలొస్తాయి గదా! వెదురు ఎన్నో రకాలుగా వస్తూ ఉంటుంది. సో, కొన్ని సపోర్ట్‌లంటారు చూడండి. బిల్డింగ్‌కి సపోర్ట్‌లాగా వాడతారు. రకరకాలుగా వాడతారు. కానీ వేణుగానం కోసం వెళ్ళింది అంటే, భగవత్ సేవ కోసం వెళ్ళింది గాబట్టి, చాలా ఆనందిస్తున్నారంట. వృక్షాలన్నీ ఆనంద పారవస్యానికి లోనై, తమ కొమ్మలలో వేలాడుతున్నట్లు తేనె పట్ల నుండి నిరంతరంగా మకరందాన్ని కార్చసాగాయంట. సో, తేనె పట్టులు గూడా ఎందుకెక్కువయ్యాయి వృందావనంలో అంటే, పువ్వులెక్కువొచ్చాయి గదా! బాగా నీళ్లు నిండి పుష్పాలు బాగా ఎక్కువైనప్పుడు మకరందం గూడా ఎక్కువవుతుంది. సో, తేనె పట్టు తేనెటీగలన్నీ గూడా పుష్పాల్లోని ఉండే తేనెను తీసుకువెళ్ళి చక్కగా తేనె పట్టులో పెడితే, ఆ తేనె పట్టు నిండిపోయి మకరందాన్ని కారుస్తుందంట. సో, ఇంకొక గోపిక కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటుందంట. "చెలి మన బృందావనం సమస్త భూగోళ మహిమను చాటుతున్నది. ఎందుకంటే దేవకీనందుని పాద పద్మ చిహ్నాలతో ఈ లోకమే కీర్తివంతమైనది." సో, ఇక్కడ వృందావనం ఎంత పవిత్రమైన స్థలం అంటే, మనం భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వించాలి. చాలా ఆనందంగా భగవంతుడు మన దగ్గర ఉన్నాడు అనేది ఒక ఆనందం అయితే, ఇప్పుడు విదేశాల్లో వృందావన్, న్యూ వృందావన్ అనే ఒకటి ఉందన్నమాట అమెరికాలో. సేమ్ మన వృందావనం లాగే అక్కడ మొక్కలు పెంచారు. అడవిలాగా చేశారు. చాలా ఇంకా అందంగా చేశారన్నమాట. అలా అంటే వీళ్ళేమంటున్నారు, ఇది ఒక శాంపుల్ మన దేశంలో. అంటే ఇక్కడ ఎంత కీర్తి ఎందుకంటే దేవకీనంది పాద పద్మాల చిహ్నాలతో ఈ లోకమే కీర్తివంతమైంది. దేవకీ నందనుని అంటే శ్రీకృష్ణుడనమాట. సో, శ్రీకృష్ణుడి పాద పద్మాలు చిహ్నాలతో అంటే నడుస్తూ వెళ్తున్నాడు గదా! చెప్పులేసుకోడు కృష్ణుడు మనకు తెలుసు. ఎందుకు వేసుకోడు? గోవులకి గోవులకి ఉండవు అన్నిటికి కాబట్టి చెప్పులు వేసుకోడు లేవనేసి కృష్ణుడు కూడా వేసుకోడు మాతాజీ. వేసుకోడు వెరీ గుడ్. మాతాజీ. మీకు గుర్తున్నాయన్నమాట. అంటే మీకు కూడా ఆల్రెడీ తెలుసు. సో, గో 9,00,000 ఆవులకి అందరికి చెప్పులు చేయిస్తే గాని నేనేసుకోనంటాడు యశోదమ్మతో. అన్ని ఎక్కడ చేయిస్తారు? ఒక్కొక్క ఆవుకి 4 కాళ్ళు. సో, 4 ఇంటూ 9,00,000. సరే అని చెప్పి గోవులన్నీ వెళ్ళి బృందావనంలో ఒక్క పిసర రాయి గూడా ఎక్కడ కనిపించదనమాట. అంత మెత్తగా చేసేస్తాయి. అంటే కృష్ణుడికి ఎక్కడ ఏ ముళ్ళు గాని ఏది గుచ్చుకోకూడదు అని చెప్పేసి. సో, అలా ఉండే దగ్గర కృష్ణుడి యొక్క అడుగులు పడ్డాయి కాబట్టి, ఈ లోకమే అంటే యూఎస్ అనుకోండి, యూకే అనుకోండి, ఆస్ట్రేలియా అనుకోండి ఎక్కడైనా. మొత్తం ఈ లోకమంతా గూడా కీర్తివంతమైపోయింది అని జెప్తున్నారు. ఇదే గాక గోవిందుడు వేణువు ఊదినప్పుడు నెమళ్ళు కొత్త మేఘాల ఉరుములు విన్న చందంగా మతిల్లుచున్నాయి. సో, గోవర్ధన పర్వతం మీద గాని, లోయ గాని, జంతువులు, వృక్షాలు నర్తించే నెమళ్ళను చూసి స్థాణువులై పూర్తి శ్రద్ధతో దివ్య వేణుగానాన్ని వింటున్నాయి. ఆ మహాదవకాశం వేరే ఇతర లోకంలో సాధ్యం కాదని, లభ్యం కాదని నేను తలుస్తాను.
చూడండి గోపికలు ఎంత బాగా చెప్తున్నారో. వేరే లోకాలకి మనం వెళ్ళాలి అని ఎంత ఆశించినా కృష్ణుడు ఉండే లోకం ఆ లోకమే లోకం. నిజంగానండి బృందావన్ వెళ్ళాం కదా మేము. ఇప్పుడు మళ్ళీ వెళ్తారేమో నవంబర్‌లో, డిసెంబర్‌లో. మీరెవరైనా జాయిన్ అయితే అవ్వచ్చు. సో, ఆ బృందావనంలో మనకి రాత్రి కొంచెం ఇలా మసక పడగానే నెమళ్ళు అరుస్తూనే ఉంటాయి. ఆ నెమళ్ళ యొక్క గానం, వాటి యొక్క వాయిస్ వింటుంటే మనకిక్కడ సిటీలో ఎక్కువ వినిపించవు గదా! ఎక్కువేంటి అసలు వినిపించవు. సో, చాలా ఆనందంగా ఉంటుందనమాట. సో, ఆ నెమళ్ళు స్థానువులు పూర్తి శ్రద్ధతో దివ్య వేణుగానాన్ని వింటున్నాయంట. యాక్చువల్లీ ఇవి పెద్దగా నృత్యం చేసే నెమళ్ళు గూడా ఎప్పుడైతే ఈ వేణుగానం ఊదుతున్నాడో భగవంతుడు, మళ్ళీ ఇంకో అవకాశం మనకు వేరే లోకంలో వస్తుందో, రాదో, సాధ్యం అవుతుందో, సాధ్యం కాదనే చెప్తుంది ఇక్కడ ఈ గోపిక. సో, అలా ఉండిపోయి నెమళ్ళు గూడా చక్కగా వింటున్నాయి అని చెప్తున్నారు. గోపికలు గ్రామీణ వంతలే అయినప్పటికీ వారికి అపారమైన వేద జ్ఞానం ఉన్నది. వైదిక నాగరికత ప్రభావమే అటువంటిది. సో, గోపికలకి పుస్తకాలు చదవడము అవన్నీ ఏమీ తెలియదు వాళ్ళకి. ఏమైనా భగవంతుడిని ప్రేమించడం ఒకటే బాగా తెలుసు అన్నమాట. సో, మనం ఎన్ని పుస్తకాలు చదివి, ఎంత పీహెచ్‌డీలు చేసినా, ఎంఎస్సీలు, ఎంఏలు ఎన్ని చేసినా గానీ వైదిక వ అంటే ఈ వేదాల ముందు ఆ యొక్క చదువు వేస్ట్ అని చెప్తున్నారు. వైదిక నాగరిక ప్రభావమే అటువంటిది. సో, కేవలం ప్రామాణికుల ద్వారా వినడం చేతనే జనసామాన్యము అప్పుడు వేదాల మహోన్నత సత్యాలను తెలుసుకోగలుగుతారు. చూడండి ఇప్పుడు మనకి చదువు అప్పుడోళ్ళకి పెద్దగా చదువు రాదు. ఇంట్లో ఎవరో ఒకరో, ఇద్దరో చదువుకున్న వాళ్ళు చెప్పేవన్నీ కూడా శ్రద్ధగా శ్రవణం చేసేవారనమాట. వాళ్ళకి పని అయిపోయినప్పుడు బయటకు వెళ్ళి ఒక చెట్టు కిందో ఎక్కడో ఎప్పుడూ ఈ సత్సంగులు ఉండేవన్నమాట. ఈ సత్సంగులు అంటే వేదాల్లో ఉండేవన్నీ కూడా చెప్తే అవి వినేసి ఇంక మళ్ళీ వాళ్ళు నోట్స్ రాసుకోవడము, ఎక్కడో ఎవరికో చెప్పడం ఏం అవసరం లేదు. ఊరు ఊరు చక్కగా వినేవారు. అవి పాటించేవారనమాట. పాటించి దానిలో ఉన్న సత్యాలను తెలుసుకునేవారు. సో, వాళ్ళకి చదువేం అవసరం ఇంకా? వేద జ్ఞానమే ఉన్నప్పుడు ఈ సామాన్య భౌతిక ప్రపంచంలో ఉండే చదువు అవసరం లేదు అని చెప్తున్నారు. గోపికలు అంత గ్రేట్. అన్నీ తెలుసు వాళ్ళకి అని చెప్తున్నారు. ఇంకొక గోపిక ఇంకో రకంగా అంటుంది. చెల్లులారా ఈ లేళ్ళని చూడండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గదా! జింకలు రకరకాల కలర్స్ ఎంతో ముద్దుగా ఉంటాయి. అవి జంప్ చేసేటప్పుడు, అవి ఇటు అటు ఎగిరేటప్పుడు అయితే మనము ఒక్కసారి నెమరు వేసుకున్నట్లయితే సీతాదేవి జింకను చూసే మోసపోయింది. ఆ తర్వాత ఇంకా ఇంకొక ఉదాహరణ చెప్పుకున్నాం గదా! ఏంటది? ఇంకొక ఋషి కూడా లేగదూడ దీన్ని చూసి, లేడీని చూసి మోసపోయి 3 జన్మలు ఎత్తాల్సొస్తుందయింది. మహారాజు. ఆ! యెస్. యెస్. ఆ! జడ జడ భరత్ అని. అదే భరతుడు. వెరీ గుడ్. సో, ఇలా ఈ లేళ్ళని చూస్తే చాలా ఎంతో ముద్దుగా ఉంటాయన్నమాట. మూగ పశువులైన నందన తనయుడి శ్రీకృష్ణుని చెంతకు చేరగలిగాయి. ఇవి కృష్ణ బలరాముల విచిత్ర వేషధారణకు ఆకర్షితం కావడమే కాకుండా, వారు వేణువులు ఊదగానే గొప్ప అనురాగంతో అతనిచే చూస్తూ మగ జింకలతో పాటు నమస్కరిస్తున్నాయంట. చూడండి ఇప్పుడు లేళ్ళు గూడా మనం మామూలుగా ఇక్కడ భాగవత కథలు చెప్పుకుంటున్నాము. కుక్కలు, పిల్లులు మన చుట్టూ చేరతాయా అంటే, ఆటికి తెలియదు, చేరవు. మానవులకి తెలిసినా మాకు వేరే పనులున్నాయి అని అంటున్నారు. కానీ ఇక్కడ ఇవి లేళ్ళు అవన్నీ గూడా చుట్టూ చేరి తమ భర్తలతో పాటు అంట. అంటే మొత్తం ఫ్యామిలీ లేళ్ళ యొక్క ఫ్యామిలీ అన్నమాట. అంటే వాటికి ఏమి అర్థమైంది? భగవంతుడి యొక్క ఇన్నర్ శక్తి అన్నమాట. భగవంతుడు, దేవాది దేవుడు అని ఒక యానిమల్ అనుకుంటుంది అంటే, వచ్చే జన్మ ఎక్కడుంటుంది? మానవ జన్మ, ఉత్తమమైన జన్మ లభిస్తుంది దానికి. ఆ తర్వాత భగవద్ధామానికి చేరే అవకాశం చాలా తొందరలో ఉంటుందనమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి? లేళ్ళు కూడా భక్తి చేయగలుగుతున్నాయన్నమాట. లేళ్ళు తమ భర్తలతో పాటు శ్రీకృష్ణుని సేవ చేయగలిగినందుకు గోపికలు అసూయ చెందుతున్నారంట. అంటే ఇప్పుడు అడవిలోకి వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళు ఊరికే తలుచుకుంటున్నారు ఇవన్నీ. ఇవి గూడా ఇంత ఆనందంగా ఉంటే కృష్ణుడితోని,
వాళ్ళకి కొంచెం అసూయ కలుగుతుందనమాట. ఏంటి, మనని చుంబించాల్సిన కృష్ణుడు వెదురుని ఊదుతున్నాడు. అంటే పిల్లన్ గ్రోవ్. ఆ తర్వాత ఇక్కడ లేళ్ళు అంత ఆనందంగా ఉన్నాయంటే, మరి వాళ్ళకి చాలా అసూయ చెందుతున్నారు. తామెప్పుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళగోరినా, తమ భర్తలు ప్రసన్నులయ్యేడి కారణాన అప్రసన్నులు కారణాన తాము నిజంగా అదృష్టవంతులు కామని వారు తలిచారు. ఇప్పుడు చూడండి, మనం భక్తి చేస్తున్నాము. భక్తి చేస్తున్నప్పుడు ఇంటిల్లిపాది, ముఖ్యంగా ఇంటి యొక్క యజమాని భర్త భక్తి చేశాడనుకోండి శ్రీకృష్ణుని, మనకి చాలా ఈజీ. దేవుడి దగ్గర అంతా వాళ్ళే చేసేస్తారు. ప్రసాదం ఒకటి వండిచ్చేసి మనం కూడా వాళ్ళతో పాటు కూర్చుని పాట పాడుకుంటే ఎంతో ఈజీ. కానీ భగవంతుడు అట్లా ఉండదు కుటుంబంలో. ఒకరికి ఇష్టమైతే ఒకరికి ఇష్టం లేకుండా ఉంటది. సో, అలా ఎప్పుడు పడితే అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళ భర్తలు అప్రసన్నులయ్యాడు. అంటే సంతోషించేవాళ్ళు కాదనమాట. ఎందుకు మీరంతా కృష్ణుడి దగ్గరికెళ్తారు అనే కారణంగా నిజంగా మేము అదృష్టవంతులం కాము అని వాళ్ళనుకుంటున్నారంట. సో, వేరొక గోపిక చెప్తుంది, చెల్లులారా, కృష్ణుడెంత చక్కగా వస్త్రధారణ చేసుకున్నాడంటే, వనితల నానా రకాలైన ఉత్సవాలకు అతడే ప్రేరణమైనట్లుగా గోచరిస్తాడు. అతని దివ్య వేణురవాన్ని విని దేవత దేవతా వనితలే ఆకర్షితులవుతారు. దేవతా వనితలంటే దేవలోకంలో ఉండేవాళ్ళనమాట. ఇంద్రుడి యొక్క భార్య అనుకోవచ్చు. ఇంకా వేరే వేరే వనితలు చాలామంది ఉంటారు గదా! సో, వాళ్ళందరూ గూడా చాలా ఆకర్షితులవుతూ ఉంటారు అని చెప్తున్నారు. సో, ఆయన యొక్క వస్త్రధారణ, ఇప్పుడు ఏదైనా ఉత్సవాలకి వెళ్ళినప్పుడు మా ఆడవాళ్ళందరూ బాగా చక్కగా చీరలు కట్టుకొని, నగలేసుకొని, ఇంకేదేదో చేసుకొని, మేమే చాలా అందంగా ఉంటాం అనుకోని వెళ్తారు. కానీ మధ్యలో ఒక పెద్ద మంచి హీరో చాలా అందంగా ఉన్నాడనుకోండి, చాలా వేషధారణ చక్కగా చేసుకున్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఆకర్షితులయ్యి, అసలు మనమేం పనికొస్తాం ఇతని ముందు అనుకుంటారు గదా! సో, ఆ రకంగా గోపికలు అనుకుంటున్నారనమాట. అతని దివ్య వేణురవాన్ని విని దేవతవంతులే ఆకర్షితులవుతారు. తమ భర్తల సాంగత్యంలో విమానంలో ప్రయాణిస్తున్నప్పటికీ శ్రీకృష్ణుని వేణుగానాన్ని వినగానే వారు విచలితులవుతారు. వారి సిగకొప్పులు, పోక ముడులు జారిపోతాయి. కానీ భావం ఏమిటంటే, దివ్యమైన వేణు రసము విశ్వం యొక్క అన్ని మూలల్లోనూ వ్యాపించింది. అంతేకాకుండా ఆకాశంలో వివిధమైన విమానాలు ఎగిరే విషయం గోపికలు ఎరిగి ఉండడము అత్యంత విశేషము. అయితే ఇక్కడ దేవతలందరూ కూడా పైలోకాల్లో ఉంటారు. వాళ్ళు కూడా గృహస్థాలు, పెళ్ళిళ్ళయ్యి భార్యలతోని ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఒక్కొక్కసారి అలా మనం తిరిగొద్దాం పదా అని చెప్పేసి చక్కగా విహరిస్తూ ఉంటారంట విమానాలు. వాళ్ళకి రకరకాలైన విమానాలు ఉంటాయన్నమాట. నిన్న చెప్పాను గదా! కర్దమముని మంచి విమానం చేసి దేవహూతి భార్యతోని చాలా కాలం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు భర్త పక్కన ఉన్నప్పటికీ గూడా కృష్ణుడి యొక్క వేణుగానం విన్నారంటే వాళ్ళు చాలా అంటే మైమర్చిపోయేవారు అని చెప్తున్నారు. వేరొక గోపిక తన చెల్లులతో ఇలా అంటుందంట, చెల్లులారా, శ్రీకృష్ణుని దివ్యమైన వేణుగాన్ని వినగానే గోవులు కూడా రంజితమయ్యాయి. అది వాటి అమృత ధారలుగా తోచింది. అందుకే అవి వేణామృతాన్ని పానం చేయడానికి తమ పొడవాటి చెవులను నిక్కబెట్టాయి. సో, చెవులు కొంచెం వాలి ఉంటాయి జంతువులకి. నిక్కపొడుచుకోవడం అంటే ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకోవడం అనమాట. వేణామృతాన్ని వినడానికి అవి నిక్కబెట్టాయంట. ఇక గోవత్సాలు తమ తల్లుల స్తనాలను నోటిలో పెట్టుకున్న పాలను త్రాగడం లేదు. సో, ఒక్కొక్కప్పుడు పిల్లలు కూడా అలా చిన్ని పిల్లలు అలాగే చేస్తారు గదా! ఏదైనా సౌండొచ్చినా, డిస్టర్బ్ అయినా స్తనాలు నోట్లోనే ఉంటుంది. కానీ పాలు తాగరు. అదే విధంగా లేగదూడలు అలా చేస్తాయంట. పాలు తాగకుండా వెనుగాలన అలా వింటున్నాయన్నమాట. అవి భక్తితో నిశ్చేష్టులై నిలిచిపోయాయి. వాటి కనుల నుండి అశ్రుధారలు కారుతున్నాయి. అంటే ఆనంద బాష్పాలొస్తున్నాయన్నమాట. అవి శ్రీకృష్ణుడినే తమ హృదయంలో ఆలింగం చేసుకొని ఉన్నాయని ఈ సంగతి వివరంగా తెలుపుతుంది. ఇదంతా చూడండి, గోపికలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, గోపికలు అసలు ఏమీ చదువుకోలేదు, వేదాలే తెలీదు, వాళ్ళకేమీ తెలీదు. కానీ ఎంత చక్కగా నిజంగా చూసినట్లే, ఆ దేవతా స్త్రీలని చూసినట్లే ఎలా వర్ణిస్తున్నారు.
అంటే వాళ్ళకి అంత అంటే పుట్టుకతోనే అన్నీ వచ్చేసినాయి అన్నమాట. భక్తి భావమే అలా చెప్తుంది. వాళ్ళు చూడట్లేదు, ఇక్కడేం కనిపించట్లే. వాళ్ళు అడవిలోకి రాలేదు. కానీ ఈ ఈ దృశ్యాలన్నీ కూడా ఒకరితో ఒకరు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో చూడండి. ఏమంటున్నా అశ్రుధారలు ఇవి శ్రీకృష్ణుని తమ హృదయంలో ఆలింగనం చేసుకొని ఉన్నాయని ఈ సంగతి వివరంగా తెలుపుతుంది. బృందావనంలో గోవులు గోవత్సాలకు కూడా కృష్ణుని కొరకు ఏ విధంగా విలపించాలో హృదయంలోని ఆ దేవాది దేవుడు ఏ విధంగా ఆలింగనం చేసుకోవాలని బాగా తెలుసునని ఈ దృశ్యం సూచిస్తుంది. నిజానికి కృష్ణ భక్తి భావన సిద్ధి కనుల నుండి అశ్రుధారలను కురిపించడంలో పరిసమాప్తి చెందుతుంది. ఇప్పుడు కృష్ణుని, రాధామాతని చూసినట్లయితే మనం గుడికెళ్తే చాలా మందిని నేను చూసానండి. కళ్ళల్లోంచి పటపటా నీళ్లు గారుతూ ఉంటాయి. ఏంటి అనంటే ఆనందం అన్నమాట. ఆ యొక్క వస్త్రధారణ, పువ్వులు అవి ఇవి. ఇంకా ఆ తన్మయత్వంలో మనం ఉన్నప్పుడు పూజారి తెచ్చి ఒక పుష్పం చేతిలో పెట్టినప్పుడు ఆ ఆనందమే వేరేలాగుంటుంది మనకి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ వస్తాయన్నమాట. సో, అశ్రుధారలు కురిపిస్తే పరిసమాప్తి చెందుతుందంట. వేరొక అంటే గాడ్‌తో కనెక్షన్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా కళ్ళల్లో నీళ్ళొస్తాయి అని చెప్తూ ఉంటారు. వేరొక గోపిక తన తల్లితో ఈ విధంగా చెప్తుందంట. "అమ్మా, వేణువును ఊదుతున్నట్టి శ్రీకృష్ణుడినే చూచెడి పక్షులు వివిధ చెట్ల కొమ్మలలో, రెమ్మలలో నిశ్శబ్దంగా కూర్చునున్నాయి." పక్షులెప్పుడు కిలకిలా రావాలు చేస్తూ ఉంటాయి గదా! అరుస్తూ ఉంటాయి. కానీ అవి కూడా చాలా సైలెంట్‌గా చెట్ల కొమ్మ మధ్య కూర్చొని వింటున్నాయంట. అంటే మనం సౌండ్ చేస్తే వేణుగానం మనకు వినిపించదు గదా! అని చెప్పి ఈ లక్షణాలన్నిటిని బట్టి ఏమంటున్నారంటే ఇక్కడ ఫైనల్లీ మర్చిపోయి కేవలం శ్రీకృష్ణుని వేణురవాన్ని వినడంతో నెలకొన్నట్టుగా అవి సాధారణమైన పక్షులు కావు. మహామునులో లేదా దేవతలో అని నిరూపిస్తుంది. అంటే ముందు జన్మలో ఇవి లేదా పై జన్మలో మహామునులో లేక దేవతలో లేకపోతే శ్రీకృష్ణుని వేణురవాన్ని వినడానికి వారు బృందావనంలో పక్షుల్లాగా ఆవిర్భవించాయి. అయితే బ్రహ్మ కూడా మనం బ్రహ్మ సంహిత అంటే బ్రహ్మ యొక్క ప్రార్థనలో మనం తెలుసుకున్నాం ఏంటంటే, బ్రహ్మ అంటాడు గదా! "నీ దగ్గర గడ్డిపోచ" అంటే వృందావనంలో గడ్డిలాగా ఉన్నా పర్వాలేదు. వృందావనంలో స్థానం లేకపోతే బృందావనానికి వెళ్ళే రహదారిలో ఒక గడ్డిపోచనైనా పర్వాలేదు. ఎందుకంటే నీ యొక్క అడుగులు లేదా వృందావన్ వ్రజవాసీస్ వాళ్ళ యొక్క భక్తులు ఆళ్ళ యొక్క అడుగులు పడ్డా పర్వాలేదు. నేనొక గడ్డిపోచన వచ్చా. సో, అలా వీళ్ళందరూ ఈ వేణుగానాన్ని శ్రీకృష్ణుని వినడానికే ఇక్కడ చేరారేమో పక్షుల్లాగా అని వాళ్ళ అమ్మతోని ఒక గోపిక అంటుందన్నమాట. మహర్షులు, పండితులు వేద జ్ఞానంతో అభిరుచిని కలిగి ఉంటారు. కానీ వేద జ్ఞాన సారం భగవద్గీతలో వేదశ్చ సర్వస్య రహమేవ వేద్య. ఒక పద్యం ఉంది గదా! వేదైశ్చ సర్వే రహమేవ వేద్య అనేది ఉందొకటి. అది చెప్పబడిందంట. వేద జ్ఞానం ద్వారా తెలుసుకోవలసిన శ్రీకృష్ణుని పక్షులు వ్యవహారాన్ని బట్టి అవన్నీ వేద జ్ఞానంలో మహాపండితులని అవి శ్రీకృష్ణుని దివ్య నాదాన్ని చేపట్టి ఇతర వేద జ్ఞాన శాఖలన్నిటినీ విడిచిపెట్టాయని గోచరించసాగింది. దివ్యమైన వేణురవాన్ని వినిన తర్వాత యమునా నది కూడా కృష్ణుని పాదపద్మాలను ఆలింగనం చేసుకోగోరి పరవళ్ళను తగ్గించుకొని కరములందు కమలాలతో నెమ్మదిగా ప్రవహించసాగింది. సో, ఇప్పుడు పరవళ్ళు తొక్కుతూ ఉంటే కొంచెం అందరికీ వెళ్ళడానికి పడవలు అవన్నీ కష్టం గాబట్టి చక్కని ఈ పద్మాలన్నీ కూడా పూసి ఉన్నాయంట. సో, యమున కూడా కృష్ణుడి కోసం నెమ్మదిగా ప్రవహిస్తూ ఆ పద్మాలను చేతిలో పట్టుకొని వెయిట్ చేస్తూ ఉందంట. కృష్ణుడు ఎప్పుడు యమునలోకొస్తాడో అని. ప్రగాఢమైన భావంతో యమున ముందుకి కమలాలను కానుకగా ఇవ్వగోరింది. సో, శరదృతువు సూర్యకాంతి ఒక్కొక్కప్పుడు భరించరానంత తాపాన్ని కలుగజేస్తుంది. అందుకే కృష్ణ బలరాములు వేణువులు ఊదే సమయంలో వారి పైన వారి కోపమిత్రుల పైన ఛత్రంలాగా ఆకాశంలో మేఘాలు గోచరిస్తాయంట. చూడండి ఒక్కోసారి మనకి ఇప్పుడు నిమజ్జనం చేశారు. నిమజ్జనం చేసేటప్పుడు 2 రోజులు కూడా వర్షం లేదు. చక్కగా అందరూ ఆనందంగా చేసుకున్నారు. ఆ తర్వాత గ్రహణం వచ్చింది. అది కూడా ఆనందించారు. అదే ఇక్కడ దేవతలు, దేవతా స్త్రీలు అందరూ గూడా
కృష్ణుడి కోసం ఎంతో ఆరాటపడుతూ ఉంటారనమాట. సో, ఎప్పుడైతే చాలా తాపము ఈ 2 రోజుల నుంచి అలా వేడిగా ఉంది అని మనం ఇలా అనుకుంటున్నామో, అలాగే వేడిగా ఉన్నప్పుడు మబ్బులొచ్చేవంట. సో, ఆ మబ్బులొచ్చి చక్కగా ఒక గొడుగులాగా ఆకాశంలో కృష్ణ బలరాములు ఎక్కడైతే వేణువు ఊదుతున్నారో, ఆ సమయంలో మేఘాలు వచ్చి గొడుగులాగా పట్టేవంట. కృష్ణుడితో మైత్రి చేసుకోవడానికే మేఘాలు ఆ సోదరులపై చల్లని ఛత్రంలాగా ఏర్పడ్డాయంట. అంటే కృష్ణుడి చుట్టూ లేళ్ళున్నాయి. ఇంకేమంటారు గోవులు, గోదూడలు, మేకలు, గొర్రెలు అన్ని జంతువులు, పక్షులు, చెట్లు ఇన్ని ఉండగా మేఘానికి కూడా అనిపించింది. ఇంత చక్కగా వేణువు ఊదుతున్నాడు. నేను కూడా ఫ్రెండ్‌షిప్ చేసుకుంటే బాగుండు గదా! అని వాళ్ళందరూ గూడా చల్లగా ఛత్రంలాగా ఏర్పడ్డాయి. శ్రీకృష్ణుడి పాద స్పర్శ ఎర్రగా మారినట్టు బృందావన ధూళి తమ ముఖాలకు కుచములకు పూసుకొని కమార కామారతులకు బిల్ల వనితలు కూడా పూర్ణ సంతుష్టులయ్యారు. సో, ఇక్కడ మనం వేరే విధంగా అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు మనం బృందావనంలో ఒక చోటు తీసుకెళ్తారు వాళ్ళు. ఎక్కడ అంటే మొత్తం ఇసుక తిన్నెలే ఉంటాయి. అక్కడ బలరామకృష్ణులు ఆడుకున్నారంట. సన్నని ఇసుక ఒక ఏరియా అలా పెట్టుంటారు. రమణ్ రేతి అంటారు. రేతి అంటే ఇసుక. సో, ఆ రమణ్ రేతికి తీసుకువెళ్ళినప్పుడు ముందు దర్శనాలు చేసుకోరు ఎవరు గూడా. ఆ ఇసుకలో పొర్లుతుంటారనమాట. ఏంటి అంటే ఆ పాదపద్మాలు మనమైతే చూడలేదు. మనకు ఆ స్పర్శ తెలీదు. ఈ ఇసుక అప్పుడు కృష్ణుడి యొక్క పాదపద్మ బలరామకృష్ణుడు ఇక్కడ ఆడుకున్నారు కాబట్టి చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ ఆడుకుంటారు అక్కడ. చాలా బాగా ఇసుక ఒకరి మీద ఒకరు ఆ ఇసుక రేణువు కొంచెం గూడా ఇంటికి తీసుకురాకూడదు అని అంటారు గానీ, మనం ఒళ్ళంతా ఇసుక అయిపోతుంది. ఆ ఆటకి, పాటకి కింద పడి పడుకొని ఆలింగనం చేసుకుంటారనమాట ఇసుక తిన్నెలను. సో, ఆ విధంగా వీళ్ళు కూడా ఏంటి గోపికలు చేశారు. ముఖాలకి పూసుకోవడం, కుచములకు పూసుకోవడం, ఒళ్ళంతా పూసుకోవడం చేశారు. కామరహితులయ్యి చేసుకున్నారు అని అంటే అదొక ప్రేమ అనమాట. కామం అంటే ఇక్కడ వేరే రకంగా తీసుకోకూడదు. కృష్ణుడి మీద ఒక మంచి ప్రేమ. రాసుకున్నప్పుడు ఒక సంతోషం అనమాట. ఆ ఇసుకతోని ఒకరొకరు కొట్టుకొని, డాన్సులు చేసుకొని చాలా రమణ్ రేతి చూడ్డానికన్నా బృందావనం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. చాలా బావుంటుందనమాట. సో, ఇవన్నీ గూడా చక్కగా ఈ గోపికలు ఎంజాయ్ చేసేవాళ్ళు అని చెప్తున్నారు. సో, వారు అరణ్యంలోకి వచ్చి చూడగా శ్రీకృష్ణుడు నడుస్తున్న సమయంలో అతని పాదపద్మం నుండి రాలిన కుంకుమచే బృందావనంలోని లతలు, ఆకులు ఎర్రబారడం కనిపించింది అని చెప్తున్నారు. ఇంకా ప్రతిదీ అన్నమాట. ప్రతిదీ శ్రీకృష్ణుడి వల్లే జరిగింది. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఒక పుష్పం పడింది. ఆయన యొక్క కాలు నుండి కుంకుమ రాలింది. ఇవన్నీ ఎరుపు రంగు తీసుకున్నాయి అని చెప్తున్నారు. ఆ కాంతి వస్తుందన్నమాట ఆ పుష్పాలకి కృష్ణుని యొక్క కుంకుమ వల్ల అని చెప్తున్నారు. తర్వాత వేణువు ఊదుతున్న శ్రీకృష్ణుని చూచు నేలపై పడి ఉన్న కుంకుమను వెంటనే తీసుకొని తమ ముఖాలకు కుచలంలో పూసుకున్నారు. ప్రియులు కుచస్పర్శ చేసినప్పుడు వారికి సంతృప్తి కలిగినప్పటికీ ఈ విధంగా వారు పూర్ణ సంతుష్టిని పొందగలిగారు. ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మన భర్త ఇచ్చే సంతోషం కంటే గూడా కృష్ణుడితో ఎక్కువ సంతోషంగా ఉన్నారంట గోపికలందరూ గూడా. చాలా సంతృప్తిగా వాళ్ళు పూర్ణ సంతుష్టిని పొందగలిగారు అని చెప్తున్నారు. కృష్ణ భక్తి భావంలో రాగానే మనిషి యొక్క సమస్తమైన కామవాంఛలన్నీ సంతుష్టి చెందుతాయి. సో, కృష్ణుడే మనకందరికీ గూడా కృష్ణుడు గూడా అంటాడు పురుషుడు ఒక్కడే. ఎవరు అంటే కృష్ణుడు. సో, ఇక్కడ సృష్టిలో మనకి మగ, ఆడ అనేది ఉంటుంది కానీ అస్సలైన పురుషుడు ఒక కృష్ణుడే కాబట్టి, కృష్ణుడి నుండి వచ్చిన ఈ సంతోషము సామాన్యంగా అందరి వల్ల రాదు అని ఇక్కడ గోపికలు చెప్పుకుంటున్నారు. ఇంకో గోపిక ఏమంటుందంటే, గోవర్ధన పర్వతం యొక్క అద్వితీయ స్థితిని ఈ విధంగా ప్రశంసించింది. గోవర్ధన పర్వతం అయితే ఇంకా పర్వతం కాబట్టి చక్కగా అక్కడక్కడ రామకుండు, శ్యామకుండు రాధాకుండు, శ్యామకుండు ఇలా చిన్న సరోవరాలుంటాయి. సో, దాంట్లో చాలా 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 బావుంటుందనమాట.
సో తనపై సంచరించే కృష్ణ బలరాముల సాంగత్యాన్ని అనుభవించే కారణాన ఈ గోవర్ధన పర్వతం ఎంత భాగ్యవంతమైందో కదా. ఈ విధంగా గోవర్ధన సదా భగవంతుడిని పాద స్పర్శనే పొందుతుంది. కృష్ణ బలరాములు ఎడ కృతజ్ఞతతోని అది కందమూల ఫలాలను తన జలాశయాల నుండి ప్రీతికరమైన నిర్మలమైన జలాన్ని కానుకలుగా సమర్పిస్తుంది. సో గోవర్ధన పర్వతము కృతజ్ఞతగా ఎందుకుంటుంది కృష్ణుడితోని? హరే కృష్ణ. గోవర్ధన పర్వతం ఎత్తుతాడు కదా ఆయన దేవాది దేవుడు కాబట్టి ఉంటది. దేవాది దేవుడు కాబట్టి గోవర్ధన పర్వతం సంతోషంగా ఉంటుంది, కృతజ్ఞతతో ఉంటుందా? కృతజ్ఞతతో కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఇంద్రుడికి జరగవలసిన పూజ గోవర్ధనానికి చేయించాడు కృష్ణుడు. అవునా? ఒక అవును రాజుని మాతాజీ. పడేసి ఇంకో రాజుని చేయడం. గోవర్ధన పర్వతానికి ఎందుకు పూజ చేయించారు అనంటే మనకి కంద ఫలాలు, మనకి ఇక్కడే నేల నుండి వచ్చే ఆహార పదార్థాలే చాలా ముఖ్యము. వర్షాంది ఏముంది? ఇంద్రుడికి బాగా సమయంలో బాగా గర్వం వచ్చిందని చెప్పేసి వర్షాలు కురుస్తాయి. కానీ ఈ గోవర్ధన పర్వతం మనం సర్వ మూలాలు అన్నీ మనకిస్తుంది కాబట్టి గోవర్ధన పర్వతానికే మనం పూజ చేయాలి. నెక్స్ట్ వస్తుంది, ఆ స్టోరీ కూడా వస్తుంది అని అంటారు. అని వీళ్ళందరూ ఏమంటున్నారు, పాద స్పర్శ పొంది ఉన్నాడు గోవర్ధనం. సో అందుచేత కృతజ్ఞతతో అది కందమూలాలు దేవుడికి చాలా కృతజ్ఞత చెప్తుందన్నమాట. అందుకు అతన్ని ఇంపార్టెన్స్ ఆఫ్ గోవర్ధనం. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఒక 4-5 అవర్స్ పడుతుందన్నమాట. సో అది చేసుకుంటూ మధ్య మధ్యలో గుళ్ళు, గోపురాలు, నదులు అన్నీ ఉంటాయి. అవి చూసుకుంటూ సో గోవర్ధనం పర్వతము నన్ను ఇంత చేసావు కదా కృష్ణ అని చెప్పి కందమూల ఫలాలను, కందమూల ఫలాలు అంటే వేరుశనక్కాయల కింద భూమిలో పెరిగేవన్నమాట కందమూలాలు. సో అవన్నీ కూడా అవన్నీ ఇస్తూ జలాశయాల నుండి చక్కని నీరు ఇస్తుందంట. అయినా గోవులకు, గోవత్సాలకు ఒసిగట్టును కొత్తగా మొలిచిన గడ్డియే గోవర్ధన పర్వతం సమర్పించినట్టు సర్వోత్తమగు కానుక. సో ప్రియతములైనట్టి గోవులను, గోపాలను ప్రసన్నులను చేయడం ద్వారా భగవంతుణ్ణి ప్రసన్నం చేసే విధానము గోవర్ధనుడికి బాగా తెలుసు. ఇప్పుడు గోవర్ధన పర్వతము ఎండిపోయినట్లుంటే ఆవులు ఎక్కడ మేస్తాయి? అందుచేత చాలా గడ్డి వచ్చేటట్టు ఆ జలపాతాల నుండి వచ్చే నీరంతా కూడా గోవర్ధనము గడ్డి మొలిచేటట్టు గోవులకి, గోవత్సాలకి అంటే చిన్న లేగ దూడలకి వీటికి అన్నిటికీ కూడా నేను గడ్డి బాగా ఇచ్చినట్లయితే కృష్ణుడికి ప్రసన్న అవుతాను, అంటే కృష్ణుడు నన్ను ఇష్టపడతాడు అని గోవిందుడు అని అంటాం కదా. ఎప్పుడైనా కృష్ణుడికి ఆవులు ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట. సో అందుచేత చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తుంది గోవర్ధన పర్వతం అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకో గోపిక ఏమంటుంది, కృష్ణ బలరాములు తన వేణువులను ఊతూ స్థావర జంగమ జీవులలో సన్నిహిత మైత్రి నేర్పుతూ బృందావనంలో ప్రయాణించేటప్పుడు సమస్త అద్భుతంగా గోచరిస్తుంది. స్థావర జంగమాలు అంటే మనం చెప్పుకున్నాము, స్థావరాలు అంటే చెట్లు, జంగమాలు అంటే నడిచే జీవులు అన్నమాట. లైక్ పశువులు ఇవన్నీ ఉన్నాయి కదా, మనుషులు కూడా. సో ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళందరూ అటు తిరుగుతూ వాళ్ళతో అందరితో స్నేహం చేసుకుంటూ చక్కగా హాయిగా తిరుగుతూ ఉన్నప్పుడు అవి చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దిగ్భ్రమకు గురి అయి తమ కార్యకలాపాలను ఆపివేస్తాయంట. సో ఎక్కడైనా మంచి మ్యూజిక్ వస్తుంది అంటే మన పనులన్నీ పక్కన పడేసి వినాలని ఎలా అనుకుంటామో అలా దేవాది దేవుడే చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ పారవస్యంలో మునిగిపోయి వాటి యొక్క పనులన్నీ కూడా పక్కకు పెట్టేసాయి అని చెప్తున్నారు. సో గోపపాల్ వాళ్ళే తాళ్లను ఇంకా లాస్ట్లో వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, గోపబాలు అందరూ కూడా మనం చూడగానే వీళ్ళు గొల్ల పిల్లలు అని తెలుసుకునేటట్టు 1-2 సంకేతాలు ఉంటాయి. మీరేమైనా చెప్పగలరా ఏదన్నా ఒకటి, వీళ్ళు గొల్ల వాళ్ళు అని చెప్పడానికి? ఇప్పుడైతే అందరూ ఆవుల్ని, గేదెల్ని పెంచేస్తున్నారు కాబట్టి. కానీ ఒక సమయంలో యాదవ కులం వాళ్ళే ఇలాంటి పాలు వ్యాపారం చేసేవారు. వాళ్ళని మామూలు భాషలో గొల్లవాళ్ళు అంటాం కదా. సో వాళ్ళని 1-2 ఏదైనా మీరు ఇప్పుడు పోనీ పశువుల్ని కాపరి ఉంటారు కదా, పశువుల్ని తీసుకెళ్తారు అడవికి. చేతిలో వాళ్ళు కర్ర
ఏం పట్టుకొని వెళ్తారు? చేతిలో కర్ర నెత్తికి పాగా పెట్టుకుంటారు ఆ! మాతాజీ. చేతిలో కర్ర ఉంటది. నెత్తికి పాగా ఉండగా, ఈ భుజానికి ఒక తాడు తగిలించుకుంటారు. ఇలా 3, 4 వరుసలుండే తాడు తగిలించుకొని వెళ్తూ ఉంటారు. నెట్టులాగా ఉంటది మాతాజీ. ఆ! నెట్టులాగా ఉండేదాన్ని తలిగించుకొని దాంట్లో పెట్టుకుంటాం. నెట్ గాదు గానీ, ఒక తాళ్ళయితే ఉంటాయి. సో, ఇక్కడేం జెప్తున్నారు, కృష్ణ బలరాముడు సాధారణంగా గోపబాలుల వల్లే తాళ్ళను తమ భుజంపై, శిరములపై మోసుకొని వెళ్ళేవాళ్ళు. ఎందుకు మోసుకొనెళ్తారంటే, పాలు పితికేటప్పుడు ఆవుల వెనక కాళ్ళని చిన్న తాడుతో గోపబాలుడు కట్టేవాళ్ళు. ఆ తాడు దాదాపుగా ఎల్లప్పుడూ వారి భుజాలపై వేలాడుతూ ఉండేది. అది కృష్ణ బలరాముల భుజాల పైన గూడా ఉండేది. తాము భగవంతుడే అయినప్పటికీ వారిద్దరూ అచ్చం గోపబాలులాగానే క్రీడించేవారు. అందుకే సమస్తం అద్భుతంగాను, ఆకర్షణీయంగాను అయింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. మామూలుగా అందరూ మధ్యస్థ కుటుంబానికి చెందిన వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇద్దరు మాత్రం చాలా గొప్పవాళ్ళనమాట. ప్రైమ్ మినిస్టర్ పిల్లలనుకుందాం మనం. ఈ భాషలో చెప్పుకోవాలంటే. సో, వాళ్ళు కూడా వీళ్ళతో సమానంగా అదే డ్రెస్సింగ్‌లో అలాగే వెళ్లారనుకోండి. చూడ్డానికి అద్భుతంగా, ఆకర్షణీయంగా అనిపిస్తుంది గదా! అంటే వాళ్ళ పోషణ అలా ఉంటుంది కాబట్టి నిజంగా వాళ్ళు అందంగా ఉంటారు. వాళ్ళకి ఆకర్షణీయమైన బట్టలుంటాయి. సో, అలా ఇక్కడ వీళ్ళు నందుడు చాలా గొప్పవాడు. చాలా పెద్ద వ్యాపారస్తుడు. 9,00,000 ఆవులు, ఆవులున్నాయంటే చూడండి. సో, అంత గొప్ప ఆయన తండ్రికి ఇద్దరు పిల్లలు కూడా వీళ్ళతో సమానంగా వెళ్తున్నారంటే చూడ్డానికి వాళ్ళకి అద్భుతంగా, ఆకర్షణీయంగా అనిపిస్తుందంట. శ్రీకృష్ణుడు బృందావన అరణ్యంలో గాని, గోవర్ధన పర్వతం పైన గాని గోవులను మేపుతున్నప్పుడు గోపికలు సదా దేవదేవుని తలంపులోనే సంలగ్నమై ఉండి, అతని వివిధ లీలలను చర్చించుకునేవారు. ఏదో విధంగా సర్వదా శ్రీకృష్ణ తలంపులోనే నిమగ్నమై ఉండడమే కృష్ణ భక్తి భావన. ఇది చక్కని ఉపమానము. ఇది గోపికల నైజం సదా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందుకే గోపికలు శ్రీకృష్ణుని అర్చించిన విధానం కన్నను ఉత్తమమైన పద్ధతి వేరొకటి లేదని కృష్ణ చైతన్య మహాప్రభు ప్రకటించారు. గోపికలు మహోన్నతమైన బ్రాహ్మణ వంశం గాని, క్షత్రియ వంశం గాని జన్మించలేదు. వారు వైశ్య వంశంలో జన్మించినట్టి వారు. అందున పెద్ద వ్యాపార వర్గంలో గాక గోవుల వంశంలో జన్మించారు. విద్యాధికులు కానప్పటికీ వారు వేద జ్ఞానములో ప్రమాణీకులైన బ్రాహ్మణుల నుండి సమస్త జ్ఞానాన్ని విన్నారు. కృష్ణ తలంపుతోనే సదా సంలగ్నమై ఉండడం గోపికల ఏకైక ప్రయోజనము. గోపికలు వేణుగానాన్ని ఆకర్షితులగటం అనే దశమ స్కందంలోని 21వ అధ్యాయం నాకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, బృందావనం చూపించారు మాకు. అంటే ఆ పుస్తకంలో అంత మంచి వర్ణన ఉంది. థ్యాంక్ యూ అది మాతాజీ. నేనైతే చాలా అదృష్టం అనిపించింది. ఇప్పుడు ఇది చదువుతుంటే ఇలాంటివి చాలా పుస్తకాలుంటాయి. సో, మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో మంచి పుస్తకం వస్తుంది. మళ్ళీ వెళ్ళాలి. ఇంకా మన అదృష్టం ఎలా ఉంది, ఏంటి అనేది మనమేమి చెప్పలేము. కానీ వృందావనం నిజంగా చాలా అద్భుతం అండి. చాలా అద్భుతం. మామూలుగా పైపైన చూసేసొస్తారు అందరూ వెళ్ళి. కానీ సత్సంగ్‌తోని వెళ్ళాలి. వెళ్తేనే మనకన్నీ అర్థమవుతాయి. రమణ్ రేతి యొక్క గొప్పతనం ఏంటి అనేది. సో, మనం మామూలుగా మనం సింగిల్ ఫ్యామిలీ గాని ఎవరితోనన్నా వెళ్ళామనుకోండి, ఆ ఇసుకని మీరు తాకూడదు, అక్కడ ఎళ్ళగూడదు అని ఎవరన్నా చెప్తే బయటకొచ్చేస్తాం. కానీ సత్సంగ్‌తోని వెళ్ళినట్లయితే, మనము అసోసియేషన్‌తోని వెళ్ళినట్లయితే అక్కడ ఆ అసలైన ఆనందాన్ని మనం పొందవచ్చు. యెస్ మాతాజీ. మాకు చాలా అదృష్టం ఎప్పుడో తెలీదింకా. అది భగవంతుడు పిలుస్తాడమ్మా. మనం ఏమీ లేదు. గోపికల యొక్క భక్తి మనకి చదువు కావాలి, అది కావాలి. వాళ్ళకి ఏమీ తెలీదసలు. ఒక బ్రాహ్మణుడి దగ్గర నుంచి విని అది వాళ్ళు అమలు జరిపేస్తున్నారనమాట. కృష్ణుడు అంటే కృష్ణుడే. ఇంక కృష్ణుడు తప్ప ఇంక వేరేది లేదు అనేదనమాట. హరి బోల్ మాతాజీ, హరి బోల్. అంత ఆనందంగా వాళ్ళు ఆనందంగా ఉండడానికి కారణం ఇదే. వాళ్ళకేది అడ్డు రాదు. కృష్ణుడు మనం కావాలనుకున్నప్పుడు మనకేది అడ్డు రాదనమాట. కానీ మనం ఏదో సాకులు చెప్తూ ఉంటాం.
చెప్పి ఎగ్గొట్టేస్తాం గుడికెళ్ళడం గానీ, ఇంకెక్కడికో వెళ్ళడం. అయితే మన గ్రూప్‌లో ఒక పోస్టర్ పెట్టారు పితృపక్షాలు అని. సో, అది మీరు చూడండి. మీకు వీలైతే గనక మినిమమ్ 500 అన్నారు. మీరు అది కట్టి మీ యొక్క గోత్రనామాలు పితృలు అందరి ఇళ్లల్లో ఉంటారు గదా! ఎవరికో ఒకరికి. సో, వాళ్ళు చాలా చక్కగా జేస్తారు. గంగాధర్ ప్రభుజీ చాలా పర్ఫెక్ట్‌గా జేస్తారనమాట. సో, పితృ పూజలు చేయిస్తే మనకందరికీ చాలా మంచిది. మన కుటుంబాలకి మంచిది. సో, ఆ స్కానర్ గూడా ఇచ్చారు. మీరు పేమెంట్ చేయగలిగితే చేయండి. చేయలేకపోతే నాకు చెప్పండి. హరే కృష్ణ. మీకేమైనా ప్రశ్నలున్నాయా? ఇక్కడేమైనా గోపికలు సరదాగా ఇక్కడ విషయాలేమైనా? ఎవరన్నా బీదవాళ్ళు ఉంటారా? బ్రాహ్మణులు ఉంటారా? దానం తీసుకు హరే కృష్ణ. బ్రాహ్మణ హరే ఏమైనా కృష్ణ ప్రశ్న? మాతాజీ. హరే కృష్ణ. ఎవరు? చాలా బాగా బబితా మాతాజీ. చెప్పండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాతాజీ. ఇంకా వినాలనిపిస్తుంది మీరు చెప్తుంటే. విందాం, విందాం. ఇంకా ఇప్పుడే అయిపోవు. చాలా ముందు ముందుకి రుక్మిణీ కళ్యాణం చాలా బావుంటది. అసల కొన్నున్నాయి. ఇంకా రేపెవరు చెప్తున్నారమ్మా? హరే కృష్ణ. రేపు బుధవారం గదా! బుధవారం, గురువారం పేర్లిచ్చారు. మనీషా మాతాజీ లేరా? ఉన్నా మాతాజీ. ఎవరమ్మా రేపు చెప్పేది? మాతాజీ రేపు ఇంద్రబోయిన మాతాజీ, ఎల్లుండి ఉమా మాతాజీ. ఓకే. మీకు తెలుసా ఇందిరాబోయిన మాతాజీ? మాతాజీ రేపు నాకు టాపిక్ ఇంకేటి రాలేదు మాతాజీ. అయ్యో! నెక్స్ట్ డేనమ్మా. నెక్స్ట్ అంటే ఇప్పుడు గోపికా వస్త్రాపహరణం ఉంది. నెక్స్ట్ టాపిక్ అదే ఉంటది. 22వ అధ్యాయం. హ్మ్. మాతాజీ కొంచెం నా హెల్త్ మంచిగా ఉంటే చెప్తా మాతాజీ. అది ఎప్పుడు థర్స్‌డేనా అమ్మా? మాతాజీ ఉమా మాతాజీ థర్స్డే ఉన్నారు. అదే మరి మీకు మీరు నెక్స్ట్ వీక్ చేంజ్ అవ్వండమ్మా. ఈ అదే వీక్ కొంచెము అదే ఎక్కువ పర్వాలేదు. అట్లా సర్ది అయింది. అవును. మీకు గొంతు బాలేపోతే చెప్పలేరు గదా! ఒక గంట మాట్లాడడం అంటే మామూలు విషయం గాదు. అదే. గోపికా వస్త్రాపహరణము ఇందిరాబోయిన మాతాజీ చెప్తారు. నెక్స్ట్ థర్స్‌డే